నార్మల్‌గా ఈ హెర్నియా గెడ్డలు అనేది ఏందంటే అండి, చిన్నప్పటి నుంచి అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ ద్వారా ఎవరికైనా వస్తది. అసలు హెర్నియా గెడ్డ అంటే ఏంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. హెర్నియా గెడ్డ అంటే ఏం లేదండి, మన బాడీలో ఈ అబ్డామెన్ అనేది చాలా మెయిన్, అంటే కడుపు భాగం ఛాతీ కింద నుంచి కింద పాస్ పోసే భాగం పై వరకు ఉండేది అబ్డామెన్ భాగం అండి. దాంట్లో ఏందంటే మనకి మజిల్ లేయర్స్, స్కిన్ అనేది ఉంటది. అంటే ఒక కవచం లాగా ఉంటదన్నమాట. మనకి ఎక్కడైనా బ్రీచ్ అంటే మజిల్‌కి, పేగులకి డైరెక్ట్ కనెక్షన్ ఒక రంధ్రం లాగా పడినప్పుడు ఈ హెర్నియా అనేది వస్తుంటది. సో, ఇది మామూలుగా ఎక్కడెక్కడ వస్తది, ఎన్ని రకాలున్నాయి గురించి మాట్లాడుకుందాం. ఈ గజ్జల్లో వచ్చేదాన్ని ఏందంటే ఇంగ్వైనల్ హెర్నియా అంటామండి. అంటే గజ్జల నుంచి మన స్క్రోటం దాకా వస్తుంటది. అంటే బీజాలు అంటాం కదా, వృషణాలు అక్కడి వరకు వస్తుంటది. దాన్ని ఇంగ్వైనల్ స్క్రోటల్ హెర్నియాస్ అంటాము. చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ వస్తుంటది. వాళ్ళకి కంజెనిటల్ హెర్నియాస్ అండ్ కంజెనిటల్ హైడ్రోసిల్ అని కూడా అంటాము. ఇంకోటొచ్చి మనకేందంటే బొడ్డు భాగంలో ఎక్కువ వస్తుంటది మగవాళ్ళకి. బొగ్గు భాగంలో అంటే బొడ్డు భాగంలో కొంచెం ఉండలాగా అయ్యి కొంచెం పేగు ముందుకొచ్చినట్టు అనిపిస్తుంటది. ఇంకొకటి వచ్చేసి ఏందంటే ఇంతకుముందు ఆపరేషన్ అయిన వాళ్ళల్లో అంటే కొంతమందికి ఇంతకుముందు పేగు పూతేయడం వల్ల మధ్యలో కోయడము, ఇంతకుముందు హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్‌లో నిలువుగా చేసేవాళ్ళు, నిలువుగా కోత కోసి చేసేవాళ్ళు. డెలివరీస్ కూడా అలాగే చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనకి మాంసఖండ సరిగ్గా అతుక్కోలేదో కుట్లకి, ఆ పేగు అనేది కొంచెం ముందుకు రావడం జరుగుతుంది. దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అని అంటాం. సో, ఇవేందంటే నార్మల్‌గా వచ్చేవి ఉంటాయి. కంజెనిటల్ చిన్నపిల్లల ద్వారా వచ్చేది, అది చిన్నప్పుడే వచ్చేవి ఉంటాయి. కొంచెం పెద్దయిన తర్వాత మన చేసే యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, లేదంటే కొంచెం వెయిట్స్ ఎత్తే వాళ్ళకి, ఫార్మర్స్‌కి బరువులు ఎక్కువ మోయడం వల్ల అబ్డామెన్‌లో ప్రెషర్ ఎక్కువయ్యి మనకి ఇంగ్వైనల్ రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ అనేది కొంచెం ఎన్లార్జ్ అయ్యి మనకి అక్కడి నుంచి పేగుపై ఉండే కొవ్వు లేదా పేగు బయటకు రావడం, దాన్ని హెర్నియా అని అంటాం. సో, దీనికి కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది 3 రకాలు ఉంటాయి. అంటే దాన్ని క్లాసిఫికేషను ఒకటి అన్‌కాంప్లికేటెడ్ అంటాము. అంటే అదే ముందుకు వస్తుంటది, అదే లోపలికి వెళ్ళిపోతుంటుంది పడుకున్నప్పుడు. ఇంకోటొచ్చి అబ్‌స్ట్రక్టెడ్ అంటాం. అబ్‌స్ట్రక్టెడ్ అంటే ఆ పేగు ముందుకు వచ్చిన తర్వాత అది ఇంకా లోపలికి వెళ్ళదండి, అలాగే ఉండిపోద్ది. దాన్ని అబ్‌స్ట్రక్టెడ్ అంటాం. ఇంకోటొచ్చి స్ట్రాంగులేటెడ్ అంటే స్ట్రక్ అయిపోవడం కాకుండా దానికి ఉండే రక్త సంచారం ఆగిపోద్ది, ఆ పేగుకి వచ్చే రక్త సంచారం. దానివల్ల ఏమైద్ది అంటే దాని చుట్టూ ఉండే చర్మం అంతా ఎరుపు రంగులో వచ్చేయడము. వాళ్ళకేందంటే ఇమ్మీడియట్‌గా సర్జరీ చేసి ఆ పేగుని మళ్ళీ లోపలికి నెట్టి, అంటే రక్త సంచారం బాగుంది, లోపల పేగు నార్మల్ రంగులోనే ఉంది, నలుపు రంగుకి మారలేదు అంటే రక్త సంచారం బాగున్నప్పుడు దాన్ని లోపలికి పెట్టేసి మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఏందంటే పేగు నల్లబడిపోద్ది, బ్లాక్ అయిపోయి ఆ ప్రెషర్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండదు. వాళ్ళకేందంటే ఎక్కడైతే నల్లబడిందో అక్కడి వరకు పేగు తీసేసి మళ్ళీ పేగుని జాయిన్ చేసి అది లోపలికి నెట్టి ఆపరేషన్ చేస్తామండి. సో, మనం ఎప్పుడైనా హెర్నియా గెడ్డ అనేది చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు జనరల్‌గా. ఏముంది, కొంతమందికి ఏందంటే ఇంగ్వైనల్ స్క్రోటల్ హెర్నియా, గజ్జల్లో హెర్నియా రావడం వల్ల చాలామంది వరిబీజం అనుకుంటారు. వరిబీజం అంటే ఏం లేదండి, మన టెస్టికల్ చుట్టూ ఒక లేయర్ వాటర్ లాగా ఫామ్ అయ్యి ఆ బీజం అనేది వాపొస్తుంటుంది. దాన్ని హైడ్రోసిల్ అంటాం, అంటే వరిబీజం అంటాము. కాకపోతే ఇదేంటంటే హెర్నియా అనేది కడుపులో నుంచి ఉండే పేగు కిందకి జారి బీజం దాకా వస్తుంది. దీనికి దానికి చాలా తేడా ఉందండి. సో, ఈ రెండిటికి మన వరిబీజం ఎంత ఇదైనా మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అది టెస్టికులర్ ఏమైనా మాస్ ఉందా లేదా వరిబీజం అని నియర్ బై డాక్టర్ని చూపించుకుంటే తెలిసిపోతుంది. ఈ హెర్నియా గెడ్డన వరిబీజం అనేది కూడా మనం డాక్టర్ గారి డెసిషన్, వాళ్ళ క్లినికల్ ఫైండింగ్స్తో మనకి చెప్తారు. ఏదైనా హెర్నియాకి మాత్రం ట్రీట్మెంట్ వచ్చి ఓన్లీ సర్జికల్ మేనేజ్మెంట్ అండి. ఆ సర్జికల్ మేనేజ్మెంట్ కూడా 2 రకాలు ఉంటాయి. ఇంతకుముందు అంటే ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళు, అంటే హెర్నియోప్లాస్టీ అంటాం. చిన్న పిల్లలకి వచ్చి హెర్నియోటమీ అంటాం. అంటే చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్తోనే చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంటే పుట్టిన పిల్లలకి మోర్ దెన్ అంటే ఇప్పుడే పుట్టిన వాళ్ళకి కూడా మనకి హెర్నియాలు అనేది రావడం జరుగుతాయి. వాళ్ళకి ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళకి ఏంది అంటే మనం మెష్ అనేది హెర్నియోప్లాస్టీ అంటాం. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి
ఏదైతే పేగు ముందుకు వచ్చిందో దాని లోపలికి నెట్టి మెష్ అనేది పెడతాం దానిపైన, మళ్ళీ సెకండరీగా రాకుండా ఉండడానికి. ఇదే పెద్దవాళ్ళలో, ముసలి వాళ్ళలో కూడా వస్తుందండి. ఎందుకు వస్తుందంటే మజిల్ అనేది మెత్తగా అయిపోయి అక్కడి నుంచి పేగు అనేది ముందుకు వస్తుంది. దాన్ని డైరెక్ట్ హెర్నియాస్ అంటాము. మామూలుగా ఇండైరెక్ట్ హెర్నియాస్ కామన్గా ఉంటాయి, వీళ్ళల్లో ఏంటంటే డైరెక్ట్ హెర్నియాస్ వస్తాయి అన్నమాట. సో ఈ వీటికి అంతా సర్జరీ, ఓపెన్ సర్జరీ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏంటంటే ల్యాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ కూడా ఉంది అండి. అది కూడా ఇనీషియల్ స్టేజెస్లో కంప్లైంట్స్ స్టార్టింగ్ ఉండే వాళ్ళకి ల్యాప్రోస్కోపీ ఆపరేషన్తో రిజల్ట్స్ బాగుంటాయి. బాగా ఎన్లార్జ్డ్ అయిపోయి అడహెషన్స్ అంటే మనకి పేగుకి చర్మానికి మధ్యలో అంటే నార్మల్ కనెక్షన్స్ లాగా ఫామ్ అయ్యి అదంతా గట్టిగా అయిపోయి ఉంటుంది, అంటే విడదీయలేనంత గట్టిగా అయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్ చేసిన ఇన్ బిట్వీన్ మనము మళ్ళీ ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో మీకు కాస్మెటిక్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం డాక్టర్ దగ్గర చూపిస్తే ఆ ఆపరేషన్ వల్ల మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. ప్లస్ రికరెన్స్ రేటు కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా. ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా మనకి యూజెస్ ఏంది అంటే ఎర్లీ రికవరీ, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, స్కార్ చాలా చిన్నది ఉంటుంది, ఇబ్బందులు అయితే ఏమి ఉండవండి. ఓకేనా. థ్యాంక్ యూ.